హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. నైరుతి ఋతుపవనాలు వచ్చినా సరిగ్గా వానలు పడక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 3 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం 1-2 రోజుల్లో అల్పపీడనంగా మారనుందని పేర్కొంది. ఆ తరువాత ఈ నెల 15న 23న కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందని తెలిపింది. వీటి వల్ల రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తాయని తెలిపింది. కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల బాపట్ల, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, మన్యం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం తదితర జిల్లాలలో భారీ వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. ఇక మిగిలిన జిల్లాలలో కూడా తేలికపాటి వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు భారీగా విస్తరిస్తున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రానున్నటువంటి మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది. మలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. ఈ వర్షాలు రానున్నటువంటి మరో 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను వెల్లడించింది. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.